सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము జీవుడు దేవుడు కాదు, రెండవ భాగము. ఈ విధముగా శంకరులు జీవుడు ఈశ్వరుడు ఒక్కరే అని, ఇరువురు బ్రహ్మమే అని వాదించి నాస్తికుని చేత ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మము ఉన్నది అని అంగీకరింపచేసినాడు. ఇక్కడ శంకరులు కొన్ని మాయలను చేసినారు. కానీ జీవుల శ్రేయస్సు కొరకు, చివరలో ఒక మంచి ఫలితమును సాధించుట కొరకు మాయమాటలు చెప్పుట తప్పు కాదు. ఇచ్చట సత్యము చెప్పుట గురుతత్వము కాదు. పెడత్రోవ పట్టిన జీవులను సరి అయిన మార్గమున మరలించుటకు అవసరమైనచో కొన్ని మాయమాటలు చెప్పి అయినను మరలించుటయే గురుతత్వము. సత్యమేదో నిష్కర్షగా చెప్పి వింటే వినండి, లేకపోతే చావండి అని చెప్పుట గురుతత్వము కాదు. అవసరమైనచో సత్యమును దాచి మాయమాటలు చెప్పి అయినను శిష్యులను ఒక మెట్టు ఎక్కించుటయే గురువు యొక్క లక్ష్యమై ఉండును. తల్లి పిల్లవానిచే అన్నము తినిపించినప్పుడు చందమామ రావే అని పాట పాడుచు ఈ ఒక్క ముద్ద తిన్నచో జాబిల్లి దిగువచ్చునని మాయమాటలు చెప్పును. ఇచ్చట తల్లి అసత్యమును చెప్పుట పాపము కాదు. అసత్యము చెప్పి అయినను పిల్లవానిచే అన్నము తినిపించి ఉపకారము చేయుట పుణ్యమే. ధర్మశాస్త్రములో సహితము సత్యము చెప్పుట కన్నను అహింసయే ఉత్తమ ధర్మమని చెప్పబడి ఉన్నది. ఒక్కొక్కసారి సత్యము చెప్పుట వలన పాపము కూడా వచ్చును. ఒక సాధువును కిరాతకులు తరుముకు వచ్చుచున్నారు. ఆ సాధువు ఒక పొదలోనికి పోయి దాగుకున్నాడు. అది సత్యవ్రతుడు అని మహర్షి చూచినాడు. ఆయన సదా సత్యమునే చెప్పు వ్రతం కలవాడు. కిరాతకులు పరుగెత్తుకు వచ్చిన వ్యక్తిని గురించి సత్యవ్రతుని అడిగినారు. ఆ వ్యక్తి ఆ పొదలో దాగుకున్నాడని సత్యవ్రతుడు చెప్పినాడు. కిరాతకులు ఆ పొదలోనికి పోయి ఆ సాధువును చంపినారు. సత్యవ్రతుడు మరణించిన తర్వాత ఆయనను యమభటులు నరకమునకు తీసుకొని పోయినారు. అప్పుడు ఆయన, నేను పాపము చేయలేదు, ఎన్నడూనూ అసత్యము చెప్పలేదు, నన్నేల తీసుకుని వచ్చినారు అని యమధర్మరాజుని ప్రశ్నించినాడు. అప్పుడు యమధర్మరాజు, నీవు సత్యమును పలికినందుకే నరకమునకు వచ్చినావు అన్నారు. ఏలననగా సత్యము పలుకుట గొప్ప ధర్మము కాదు, ఇంతకన్నను అహింస పరమధర్మము. ఒక సజ్జనుడు హింసింపబడుట కన్నను సత్యము పలుకుట గొప్ప ధర్మము కాదు. కావున మాతృవాత్సల్యము కన్నా ఎక్కువ వాత్సల్యము గల గురువు అవసరమైన చోట కొన్ని మాయమాటలు చెప్పినను శిష్యులను ఉద్ధరించుటకే ప్రయత్నించును. శంకరులు కేవలము సత్యమును స్థాపించి వాదించుటకు వచ్చిన పండితుడు కాదు. ఆయన లక్ష్యము సత్యమును స్థాపించుట కాదు. సత్యమును చెప్పినచో నాస్తికులు ఒక్క మెట్టు కూడా ఎక్కరు. చందమామ దిగిరాడన్న సత్యమును చెప్పినచో పిల్లవాడు ఒక్క ముద్ద కూడా తినడు. అప్పుడు ఆ బాలుడు అన్నము తినక శుష్కించి మరణించును. అది హింసయగును. కావున నాస్తికులు ఒక్క మెట్టైనను పైకి ఎక్కుట కొరకు శంకరులు ఎన్నో మాయమాటలు గురుతత్వమును అనుసరించి చెప్పినారు. బురద మట్టి కణములు, సుగంధ కణములు మిథ్య అన్నారు. మిథ్య అనగా అత్యల్పమైన, సత్యము దాదాపు లేనట్లే అన్నారు. అనగా జగత్తు దాదాపు లేనట్లే అని అర్థము. ఇచ్చట శంకరులు చేసిన మాయ ఏమనగా జగత్తు మిథ్యయే, కానీ ఎవరికి? జీవునకు కాదు. అది
పరమాత్మ దృష్టిలో మిథ్య. జగత్తు పరమాత్మ యొక్క ఊహా స్వరూపము. ఒక వ్యక్తితో పోల్చి చూచినచో ఆ వ్యక్తి ఊహించు ఊహ మిథ్యయే. కానీ ఊహలోని ఒక భాగమగు ఊహా స్వరూపుడగు వ్యక్తికి ఆ ఊహా ప్రపంచము సత్యమే అగుచున్నది. ఊహాలోకము నిజమైన వ్యక్తికి అసత్యము, కానీ ఊహాలోకములో ఒక భాగమగు ఊహా వ్యక్తికి అసత్యము కాదు. ఈ రహస్యమును బయట పెట్టనిచో నాస్తికులు ఆ మొదటి మెట్టును ఎక్కరు. కావున ఎవరి దృష్టికి మిథ్య అని పూర్తిగా చెప్పకుండా గోడ మీద పిల్లివాటముగా జగత్తు మిథ్య, దీనితో జీవుని దృష్టిలోనే జగత్తు మిథ్య అని జీవుడు భావించినాడు. జగత్తులోని భాగములకు బురద మట్టి కణములు, సుగంధ కణములు అసత్యమే. జగత్తులోని భాగమగు ఆకాశము అసత్యము కావున ఆకాశము యొక్క గుణము పరిమాణము కావున పరిమాణము అసత్యమే. కావున చిన్న నీటి గుంటయు పెద్ద సముద్రము ఒక్కటే అగుచున్నవి. కావున సారాంశము చిన్న బురద నీటి పాత్రయు పెద్ద సుగంధ జల సముద్రము రెండును ఒక్కటే. కావున జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు. ఈశ్వరుడకు నేను ఉన్నాను అని అన్నాడు జీవుడు. అనగా ఈశ్వరుడు ఉన్నాడు అని మొదటి మెట్టు ఎక్కినాడు. ఈ విధముగా శంకరులను మనము వాత్సల్య స్వరూపుడైన గురువుగానే చూడవలయునే కాని కేవలము సత్యమును స్థాపించి తనకున్న పాండిత్యమును ప్రకటించు ఒక పండితునిగా చూడరాదు. జీవుడు బోధకుడైనచో అతడు కేవలము పండితుడు మాత్రమే అగును. ఏలననగా ఒక జీవునకు సాటి జీవులపై వాత్సల్యము ఉండదు. అతడు కేవలము తన పాండిత్యమును ప్రదర్శించి కీర్తిని పొందవలెనన్న కోర్కె కలిగి ఆత్మోద్ధరణకు మాత్రమే ప్రయత్నించును. కానీ స్వామి బాధకునిగా వచ్చినప్పుడు ఆయనకు ఆత్మోద్ధరణము అక్కరలేదు. కీర్తితో అసలు పని లేదు. కనీసము ఒక్క జీవుని అయినను ఉద్ధరించుటకు ఆయన సర్వశక్తిని ఉపయోగించును. ఆయనకు జీవులపై అపార వాత్సల్యము కలదు. కావున స్వామి బోధకుడుగా అవతరించినప్పుడు మాత్రమే గురువు అనవలను. పండితులకు గురు శబ్దము వాడరాదు. పరబ్రహ్మమగు స్వామి అయిన దత్తుడు ఒక్కడే గురువు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.